గెలవక ముందు ఇచ్చే హామీలు వేరు, గెలిచిన తర్వాత ఇచ్చే హామీ వేరు. చంద్రబాబు గారు ఒక తొలి ఇంటి నిర్మాణం అన్నటువంటిది ఒక పేద కుటుంబానికి చేయబోతున్నారు. పెనుమాకలో ఒక పేద కుటుంబానికి పెన్షన్ ఇచ్చారు, తొలి పెన్షన్, వితంతు పెన్షన్ ఇచ్చారు. నాయక్ అనేటువంటి గిరిజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కుటుంబం దగ్గరికి వెళ్ళి సుమారు అరగంట సేపు వాళ్ళతో గడిపారు. ఆ సందర్భంగా వాళ్ళకి సంబంధించిన అసలు బాధలు విన్నారు. కౌలుకి తీసుకున్నటువంటి భూముల్లో ఉల్లి ఇట్లాంటి పంటలు వేసి దెబ్బతినడంతో దాదాపు 8 లక్షలు నష్టపోయి మొత్తం ఇబ్బంది పడతా ఒక గుడారం లాంటి ఇంట్లో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు ఈ పెన్షన్ ఒక తోడు. అలాంటి స్థితిలో పెన్షన్కి సంబంధించినటువంటిది ఒక ఎత్తు అయితే, మీకేం కావాలి అని అడిగితే ఇల్లు కట్టించి ఇవ్వమన్నారు. 1,80,000 రూపాయల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తాం, దాంతో కట్టుకోమను అంటే ఎలా కట్టుకోవాలో తెలియదు, కట్టించి ఇవ్వమన్నారు. దాంతో ఇప్పుడు కట్టించి ఇస్తానని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. అది వెంటనే ఆదేశాలు ఇచ్చారు. తొలి ఇంటి నిర్మాణం ఆయన ముఖ్యమంత్రిగా మరోసారి ఎన్నికైన తర్వాత దానికి ప్రాధాన్యం ఇచ్చారు.